అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసైతే మనము నెక్కుకు గల్లపట్టీ అనేది ఎలా వేసుకోవాలో చూద్దామండి. ముందుగా క్రాస్ పీస్‌లు అయితే తీసుకొని నేను జాయింటింగ్ చేసి పెట్టాను. ఇలా మనము కాజా వైపున ఈ విధంగా క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని మీరు ఎంత ఖర్చయితే కుట్టాలి అనుకుంటారో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. చూడండి ఇలా నేనైతే ఇప్పుడు మనకుంది కదా సింగిల్ ఫూట్ అయితే ఎంతైతే ఉంటుందో ఆ పాదమంచు ఖర్చుతోటి ఒకే లెవెల్‌లో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఆ పాదమంచు మనకు లాస్ట్‌కి ఉండేలా చూసుకొని కుట్టు అనేది పడుతుంది చూడండి. అక్కడి వరకు చూడండి. ఇలా నీట్‌గా అందుకే దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం కుట్టుకునేటప్పుడు అంతా ఒకే లెవెల్‌లో వచ్చేలాగా చూసుకోండి. ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోతే చాలా బావుంటుంది. ఇదొచ్చేసి మనకు భుజాల జాయింటింగ్ దగ్గర ఎప్పుడు బ్యాక్ నెక్ వైపే ఉండాలండి. మనం ఫ్రంట్ నెక్ వైపు వేసుకుంటే బ్లౌజ్ అనేది ముందు సైడ్ ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. అందుకోసమే బ్యాక్ సైడ్ ఉండేలాగానే స్టిచ్ వేసుకోండి. అలా అని జెప్పేసి మనకు ఒక భుజం అటు సైడు, రైట్‌ది అటు సైడు, లెఫ్ట్‌ది ఇటు సైడ్ ఉండొద్దండి. మనం ఒక భుజం ఎటు సైడ్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నామో నెక్స్ట్ భుజంది గూడా చూసుకొని స్టిచ్ వేసుకోవాలండి. ఓకేనా? ఈ విధంగా నీట్‌గా రౌండ్ నెక్ ఉన్నా సరే ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తము. చూడండి ఇలా. మనం ఎప్పుడు అందుకే భుజాల జాయింటింగ్ బ్యాక్ నెక్ వైపు ఉండేలాగా చూసుకున్నారనుకోండి, మనం ఇంకో భుజం కుట్టేటప్పుడు ఆటోమేటిక్‌గా మనకే ఐడియా వచ్చేస్తుంది. బ్యాక్ నెక్ వైపు ఉండేలాగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటాం. చూడండి ఇలా మొత్తం స్టిచ్ వేసుకొని ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోండి నీట్‌గా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు రౌండ్ అనేది తిరగడం కోసం చిన్న చిన్న కటింగ్స్ అయితే చేసుకోండి. మీకెన్ని కావాలంటే అన్ని చేసుకోండి. నెక్ అనేది నీట్‌గా వచ్చేలాగా చూసుకోండి. మనం ఇలా చిన్న చిన్న ఘాట్లలా కటింగ్ చేసుకుంటే చాలా నీట్‌గా వస్తుందండి. అది పైపింగ్ బ్లౌజ్ అయినా సరే, మనం ఎమ్మింగ్ పట్టి వేసేదైనా సరే చూడండి ఈ విధంగా నీట్‌గా వస్తుంది. బ్యాక్ నెక్ గూడా కొంచెం ఎక్కువగానే కట్ చేసుకుంటే మనకి ఈజీగా బిగినర్స్ మనం కొత్తగా కుట్టే వాళ్ళమైనా సరే ఈజీగా గలపట్టయితే వేసుకోవచ్చండి. ఇలా అన్నిటిని ఎన్ని కావాలో అన్ని కటింగ్ అయితే చేసి పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత చూడండి మనం ఆల్రెడీ క్లాత్ ఫోల్డ్ చేసుకున్నాం గదా! ఇలా ఓపెన్ చేసేసుకొని మనం ఎంత ఎమ్మింగ్ పట్టి పెట్టాలి అనుకుంటున్నామో అంతవరకైతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి నీట్‌గా. ఈ ఎమ్మింగ్ పట్టీని కూడా మాక్సిమం సేమ్ ఉండేలాగానే కుట్టుకోవాలండి. ఇలా స్టార్టింగ్ రఫ్ కుట్టిచ్చేసుకోవాలి. చూడండి ఇలా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని మీకొక టిప్ అయితే చెప్తాను. మనం ఏదైతే ఖర్చుందో ఇది మనం ఎలా ఫోల్డ్ చేసుకుంటున్నామో అందులోకి వెళ్ళేలాగా చూసుకుంటే మనం ఎమ్మింగ్ చేసుకునేటప్పుడు నెక్ పట్టు అనేది స్టిఫ్‌గా ఉండి బ్లౌజ్ మనకు పట్టినట్టుగా బ్యాక్ సైడ్ నుంచి సూపర్‌గా కనిపిస్తుందండి. ఓకేనా? చూడండి ఇలా. నీట్‌గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇది తెలిసిన వాళ్ళైతే ఓకేనండి. నేను తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఇంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ అయితే యూజ్ చేసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ చాలా బాగొస్తుంది. మనం కుట్టేటప్పుడు కూడా టెన్షన్ ఉండదండి. మనం కుట్టిచ్చాక కూడా వాళ్ళు వేసుకొని కూడా అదే చెప్తారు. చాలా బాగా వచ్చేసింది బ్లౌజ్ అని. అందుకోసం ఇంత క్లియర్‌గా అయితే అన్నీ చెప్తున్నాను. చూడండి ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఎవరైనా సరే గల్లపట్టి వేసుకునేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే పాటించుకుంటూ వేస్తేనే బ్లౌజ్ ఫినిషింగ్ చాలా బాగొస్తుందండి. మనం నార్మల్‌గా ఎట్లా పడితే అట్లా కుడితే బ్లౌజ్ అయితే ఫినిషింగ్ ఉండదు. అందుకే ఈ విధంగా అయితే నేను ఎలా స్టిచ్ చేస్తానో అవన్నీ టిప్స్ అయితే చెప్తున్నాను మీకు. చూడండి మనకెంత నీట్‌గా వచ్చేసిందో. ఎమ్మింగ్ చేసుకున్నప్పుడు కూడా నెక్ అదే రౌండ్ షేప్‌లో ఉంటుందండి. ఇలా మొత్తం అయితే స్టిచ్ వేసుకున్నాం. ఇప్పుడు మెయిన్ అండి మనకేంటి అంటే మనము తెలియక దబా దబా కట్ చేసుకుంటూ వెళ్తాం స్పీడ్‌గా. అప్పుడు బ్లౌజ్ అనేది కట్ అయిపోయే అవకాశాలుంది. అందుకోసమే స్లోగా ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఎవ్వరమైనా సరే కొంచెం స్లోగా కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా నీట్‌గా కొంచెం కొంచెంగా క్లాత్‌ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఇలా. ఎందుకంటే మనకాయంత మొత్తం కట్ అయిపోయిందనుకోండి అప్పుడు ఏం చేయలేం గదా! ఇలా నీట్‌గా కట్ చేసేసుకోండి. చూడండి ఇలా. నీట్‌గా కట్ చేసుకుంటే మనకు ఎమ్మింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఈ విధంగా ఎమ్మింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఎమ్మింగ్ పట్టీ అయితే రెడీ అయిపోతుంది చూడండి. ఎంత బాగా వచ్చేసిందో చూడండి ఈ విధంగా. మనకైతే నెక్ గూడా చాలా బాగా వచ్చేసిందండి. చూడండి ఫ్రంట్ నెక్ అయినా కూడా బ్యాక్ నెక్. వీడియో నచ్చినైతే ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుందండి. మీ సపోర్ట్ కూడా నాకుంటుంది. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.